గురు పౌర్ణమి వలన ఈ 5 రాసుల వారికి చాలా కలిసి వస్తుంది అని చెప్పవచ్చు. ఈ 5 రాసులు ఎలా ఉంటాయి ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. జూలై 10 గురువారం ఈ నెల గురు పౌర్ణమి వచ్చింది కనుక ఇది చాలా ప్రత్యేకమైన పౌర్ణమి. ఈ పౌర్ణమి వలన ఈ 5 రాసుల వారికి అనుకూలమైన ఫలితాలు ఇవ్వనుంది. మరి ఆ రాసులు ఏవి, అందులో మీ రాశి ఉందేమో ఇప్పుడు మనం చూద్దాం. రాశికి అనుగుణంగా పాటించవలసిన పరిహారాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ గురు పౌర్ణమి చాలా పవిత్రమైన రోజు. ఇది ఆషాఢ మాసంలోని పౌర్ణమిని గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అని కూడా అంటాము. 2025లో ఈ పౌర్ణమి జూలై 10వ తేదీ గురువారం వచ్చింది కనుక ఈ 5 రాసుల వారికి వృత్తి, ఉద్యోగాలు, వ్యాపారాలలో మంచి పురోగతి కలిసి వస్తుంది. ఆ 5 రాసులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మొదటిది మేషరాశి. ఈ మేషరాశి వారికి గురు పౌర్ణమి నాడు మేషరాశి వారి అపస్కృతి పనులు బృహస్పతి అనుగ్రహంతో పూర్తవుతాయి. ఉద్యోగం, వ్యాపారాలలో పురోగతి సూచనలు కనిపిస్తున్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. వ్యక్తిగత జీవితంలో మంచి శుభవార్తలు ఈ మేషరాశి వారు అందుకుంటారు. వీళ్ళకి ఈ జూలై నెల అంటే జూలై 10వ తేదీ గురు పౌర్ణమి పెట్టిన కాడి నుంచి ఈ మేషరాశి వారికి చాలా అనుకూలంగా ఉంది అని చెప్పవచ్చు. ఈ యొక్క పరిహారం పాటించడం వల్ల వాళ్ళు ఇంకా పైకి ఎదిగే స్థాయికి వస్తారు అని మనం చెప్పవచ్చు. ఆ పరిహారం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓం బ్రీం బృహస్పతయే నమః అనే మంత్రాన్ని రోజుకు 108 సార్లు ఈ మేషరాశి వారు జపిస్తే వీళ్ళకి ఈ పౌర్ణమి నుంచి చాలా అనుకూలంగా ఉంది అని చెప్పవచ్చు. రెండవది కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఈ పౌర్ణమి నుంచి ఆర్థిక లాభాలు, వ్యాపారంలో విస్తీరణ, కొన్ని ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. వీళ్ళకి కొత్త పరిచయాలు కలుగుతాయి. సంఘంలో అభివృద్ధి కలుగుతుంది. గురువు ఆశీస్సులతో జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు తొలగిపోతాయి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ అసంపూర్తి పనులు ఇప్పుడు ఈ పౌర్ణమి నుంచి ఖచ్చితంగా పూర్తవుతాయి. మరి ఈ కర్కాటక రాశి వారు ఈ పౌర్ణమి నుంచి ఇంకా మంచిగా ఉండడానికి ఈ ఒక పరిహారం పాటించండి. అరటి చెట్టును పూజించండి. పసుపు పువ్వులను సమర్పించండి. ఈ పరిహారం పాటించడం వలన ఈ కర్కాటక రాశికి ఈ గురు పౌర్ణమి నుంచి ఇంకా చాలా బాగుంటుంది అని చెప్పవచ్చు. మూడవ రాశి సింహరాశి. ఈ సింహరాశికి ఈ గురు పౌర్ణమి నుంచి వృత్తి, ఉద్యోగాలలో ఇప్పుడు చేస్తున్న పనుల కంటే కొత్త అవకాశాలు వచ్చి చేకూరుతాయి. బృహస్పతి ఆశీస్సులతో, ఆ గురువు యొక్క ఆశీస్సులతో సంఘంలో గౌరవము, ప్రతిష్టలు పెరుగుతాయి. సంతానం నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఆధ్యాత్మిక పురోగతి చాలా బాగుంటుంది. వీళ్ళకి ఇంట బయట ఎక్కడ చూసుకున్నా కానీ ఈ సింహరాశి వారికి ఈ జూలై 10 గురు పౌర్ణమి నాటి నుంచి చాలా చాలా బాగుంది అని చెప్పవచ్చు. మరి వీళ్ళు ఈ ఒక్క పరిహారం పాటిస్తే ఈ జూలై 10 గురు పౌర్ణమి నాటి నుంచి ఇంకా చాలా బాగుంటుంది అని చెప్పవచ్చు. మరి ఆ పరిహారం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. పేదలకు పసుపు రంగులోని స్వీట్లను పంచి పెడితే వీళ్లకు చాలా మంచిది. వీళ్లకు తగినంతలో 10 మందికి చిన్న స్వీట్ అయినా కానీ పంచి పెట్టండి. చాలా మంచి ఫలితాలు ఈ పౌర్ణమి నుంచి ఈ సింహరాశి వారు అందుకుంటారు. తదుపరి 4వ రాశి ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి. ఈ గురుగ్రహం అనుగ్రహంతో ఆర్థిక పరిస్థితి చాలా బలపడుతుంది. అసంపూర్తిగా ఉన్న పనులు వెంటనే ఈ వృశ్చిక రాశి వారికి ఈ గురు పౌర్ణమి నుంచి త్వరగా పూర్తవుతాయి. విదేశీ ప్రయాణాలు జరిగే అవకాశం ఉంది.
పెండింగ్ లో ఉన్న పనులు ఇప్పుడే పూర్తవుతాయి. ఏదన్నా ఇబ్బంది పెడుతూ ఉన్న పనులు కూడా వెంటనే తొలగిపోతాయి. కుటుంబంలో ఉన్న చికాకులు దూరమయ్యి శాంతి, సంతోషాలు నెలకొంటాయి. మరి ఈ వృశ్చిక రాశి వారు ఏ పరిహారం పాటించడం వల్ల ఇంకా బాగుంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారు ఈ గురువు యొక్క అనుగ్రహం పొందాలి అంటే గురువారం నాడు పసుపు రంగు బట్టలు ధరించి పసుపును దానం చేయండి. ఇలా చేయడం వలన ఆ గురువు యొక్క అనుగ్రహం మీకు కలిగి ఇంకా మంచి మంచి పనులు, మంచి అభివృద్ధిలోకి ఈ వృశ్చిక రాశి వారు వస్తారు. చివరిగా 5వ రాశి మీనరాశి. ఈ మీనరాశి జాతకులు బృహస్పతి ప్రత్యేక ఆశీస్సులు పొందే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఈ అన్ని రాశులకెల్లా ఈ మీనరాశి వారికి బృహస్పతి అనుగ్రహం చాలా ఎక్కువగా ఉంది. ఈ మీనరాశి వారికి వివాహం జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. విద్య, వృత్తి, ఉద్యోగాలలో అభివృద్ధి, పురోగతి కనిపిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఇంట బయట వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. ఈ 5 రాశులతో పోలిస్తే మీనరాశి వారికి ఈ పౌర్ణమి చాలా కలిసి వస్తుంది అని చెప్పవచ్చు. ఈ మీనరాశి వారు తప్పనిసరిగా ఈ పరిహారం పాటించండి, ఇంకా మంచిగా ఉండే అవకాశం ఉంది. మరి ఆ పరిహారం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. పసుపు వస్తువులను మీ గురువు లేదా దేవాలయంలోని వారికి దానం చేయండి. ఈ దానం చేయడం వల్ల ఈ పౌర్ణమి నుంచి ఈ మీనరాశి వారికి ఇంకా ఎక్కువగా కలిసి వస్తుంది. ఈ పౌర్ణమి వల్ల ఈ కలిసి వచ్చే 5 రాశుల వారు తప్పనిసరిగా ఈ పరిహారం పాటించండి, ఇంకా అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాను. రేపు ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching Teju Epic Book. Please subscribe.